హలో ఫ్రెండ్స్, ఏదైనా డిష్ ఒకటి ట్రెండ్ అయ్యిందంటే చాలు మరి అందరూ దానికోసమే మాట్లాడేసుకుంటారు కదా. ఈ మధ్య బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ బాగా వైరల్ అయ్యిందని మా పిల్లలు చెప్తే విన్నాను. అయితే దాన్ని ట్రై చేయకుండా నేనైతే ఊరుకోను కదా. మరి నేను కూడా ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అయితే నార్మల్గానే మనం ఎగ్తో చేసినవి ఏవైనా సరే టేస్ట్ అయితే అదిరిపోతుంది కదా. బాయిల్డ్ ఎగ్ మీద ఆమ్లెట్ వేయడం వినడానికి కొత్తగా ఉన్నా వేయడం మాత్రం చాలా ఈజీ ప్రాసెస్. అయితే ముందుగా బాయిల్డ్ ఎగ్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి దాంట్లోని ఆమ్లెట్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము వేసేసుకొని దానిపైన కొత్తిమీర కూడా జల్లేసుకొని తిరిగేసుకోవడమే, అంతేనండి. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఈ మాదిరిగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అయితే ఇలా తయారైపోయిన బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ని మధ్యలోకి కట్ చేసుకుని ముందుగా నేను ఆమ్లెట్ చివరి దగ్గర అయితే తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే మధ్యలో బాయిల్డ్ చేసిన ఎగ్ని కూడా ఇది ఆమ్లెట్లో వేసాక ఎలా ఉందో టేస్ట్ అని చూస్తే అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి మీరు కూడా ట్రై చేసేయండి.